హాయ్ గైస్, నేను మీ కౌశిక్ లంతా. మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విత్ కౌశిక్. మనకి కంప్యూటర్ వరల్డ్ లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. చాలా మంది ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. నేను ఈ వీడియోలో మీకు 2024 లో టాప్ 5 లాంగ్వేజెస్ ఏంటో చెప్తాను అనమాట. సో ఈ లాంగ్వేజెస్ పైన జాబ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరెవరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ దీంతో పాటు నేను ఈ టాప్ 5 చెప్పా కదా అని చెప్పి 5 లాంగ్వేజ్లు నేర్చుకోవడానికి అయితే ట్రై చేసి అనవసరంగా మీ కెరీర్ని అయితే లాస్ చేసుకోకండి. సో ఎవ్వరు ఇన్ని లాంగ్వేజ్ అయితే నేర్చుకోరు. ఎవరికైతే ఏ డొమైన్ అయితే ఇంట్రెస్టో, ఏ రోల్ అయితే ఇంట్రెస్టో దానికి సంబంధించిన లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లోనే ప్రొఫెషనల్ అవ్వాలి తప్ప మిగతా డొమైన్స్ ని, మిగతా లాంగ్వేజెస్ ని టచ్ చేసిస్తే అనవసరంగా కెరీర్ అనేది లాస్ అవుతారు. సో ఇలాంటి తప్పులు మాత్రం ఎప్పుడు చేయకండి. చాలా మంది అయితే తప్పు చేస్తారు. జావా నేర్చుకుంటారు, పైథాన్ నేర్చుకుంటారు, C++ నేర్చుకుంటారు. ఎందుకు లాంగ్వేజ్లు తెలిస్తే ఓకే, జస్ట్ సింటాక్స్ వరకు నార్మల్ గా ఎలా రాయాలి ఏంటన్నా తెలిస్తే ఓకే తప్ప దాంట్లోనే డీప్ గా నేర్చుకుంటే మాత్రం చాలా పెద్ద తప్పు. అదే కనుక మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటే, నాకు ఈ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ రోల్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మీకు క్లియర్ ఐడియా ఉంటే దానికి సంబంధించిన లాంగ్వేజ్ ఇన్ డెప్త్ గా నేర్చుకోండి, తప్పలేదు. ఓకేనా? అంతే తప్ప నేను ఈ 2024 టాప్ 5 అని చెప్పి టాప్ 5 నేర్చుకోవడానికి అయితే ట్రై చేయకండి. అండ్ దీంతో పాటు ఎవరెవరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలో కూడా నేనైతే చెప్తాను. అండ్ ఈ టాప్ 5 ఎలా సెలెక్ట్ చేసామంటే లాంగ్వేజ్ కు ఎంత ఎఫిషియన్సీ ఉంది, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అండ్ దాంతో పాటు దాన్ని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ మెట్రిక్స్ మీద మేమైతే ఈ టాప్ 5 లాంగ్వేజెస్ చూస్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ గైస్, మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. మీ ముందుకు వీడియోస్ తీసుకోవడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను. మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే నాకు అది కొద్దిగా మోటివేషన్ లా ఉంటుంది. సో మనం ఆల్రెడీ 1K అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో సబ్స్క్రైబర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ అనమాట. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఎండ్ వరకు చూడండి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ నా టాప్ 5 వచ్చేసరికి ఏంటంటే C++ గైస్. సో ఎందుకు C++ అంటున్నానంటే C++ మీద మనకి ఇంటర్వ్యూస్ లో మెయిన్ గా గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్ లో DSA మీద ఎక్కువగా C++ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే మన ప్రిఫరబుల్ లాంగ్వేజ్ కానీ C++ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ C++ మీద జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ C++ ఎవరు నేర్చుకోవాలంటే ఎవరైతే గేమ్ డిజైనింగ్, గేమ్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే C++ తో పాటు C# కూడా నేర్చుకోండి. సో ఇవైతే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి 2 లాంగ్వేజెస్ గేమ్ డెవలప్మెంట్ కోసం. గేమ్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం అనుకుంటే మాత్రమే C++ అయితే నేర్చుకోండి. ఓకేనా? అండ్ నా టాప్ 4 వచ్చేసరికి జావా అండ్ స్విఫ్ట్ అనమాట. ఎందుకు ఈ 2 లాంగ్వేజెస్ అంటే మెయిన్ గా సో కాట్లిన్ కూడా వేసుకోవచ్చు ఈ అకౌంట్ లో. ఎందుకంటే ఎవరైతే యాప్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ లాంగ్వేజెస్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు జావా అండ్ కాట్లిన్ అయితే నేర్చుకోండి. జావా నేర్చుకోండి, బట్ కాట్లిన్ అయితే బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాట్లిన్ మీద ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఎన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి, ఎన్ని లాంగ్వేజెస్ వెళ్ళిపోతున్నా మాత్రం జావా మాత్రం ఎవర్ గ్రీన్ గైస్. ఎప్పుడు టాప్ 5 లోనే ఉంటది ఖచ్చితంగా. ఎవరు ఏ డెవలపర్, ఏ యూట్యూబర్ టాప్ 5 లిస్ట్ లో ఖచ్చితంగా జావా అయితే ఉంటది. సో జావా మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎవరైతే యాప్ డెవలప్మెంట్ వైపు కానీ, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలాంటి వైపు వెళ్ళే వాళ్ళు మాత్రం జావాని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అండ్ జావాలోనే DSA అయితే నేర్చుకోండి. అండ్ మీలో ఎవరన్నా సరే కంప్లీట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటే, నాకు అసలు ఏం రాదన్నా, బేసిక్స్ కూడా తెలియదన్నా, కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియదన్నా సరే నేను మీకు కంప్లీట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అయితే నేర్పిస్తున్నాను అనమాట. సో మీరు ఏం లేదు, సింపుల్ గా స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ కి అయితే హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. కంప్లీట్ బిగినర్స్ టు అడ్వాన్స్ కోర్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కి అయితే హాయ్ అని మెసేజ్ అయితే చేయండి. అండ్ దీని తర్వాత మన టాప్ 3 వచ్చేసరికి ఏంటంటే టైప్ స్క్రిప్ట్ గైస్. సో ఇక్కడ అందరూ కొద్దిగా షాకింగ్ గా ఫీల్ అవుతారు ఎందుకు టైప్ స్క్రిప్ట్ అన్నది. మాక్సిమం ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ లో జాబ్ ఓపెనింగ్స్ కూడా టైప్ స్క్రిప్ట్ వచ్చి ఉండాలని చెప్పి చాలా కంపెనీస్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం, వెబ్ డెవలప్మెంట్ లో కెరీర్ ని సెటిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే టైప్ స్క్రిప్ట్ వైపు అయితే చూడొచ్చు. ఖచ్చితంగా టైప్ స్క్రిప్ట్ అనేది ఇంకా చాలా మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే మన ఇంకా బాగా అంటే సింపుల్ గా చెప్పాలంటే మంచి కాంప్లెక్స్ వెబ్ డెవలప్మెంట్ అయితే టైప్ స్క్రిప్ట్ అయితే యూస్ చేసుకొని చేయొచ్చు. ఓకే? సో వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళే వాళ్ళు టైప్ స్క్రిప్ట్ అయితే నేర్చుకోండి. జావా స్క్రిప్ట్ కూడా చెప్తాను, సో నో ప్రాబ్లం. అండ్ టాప్ 2 వచ్చేసరికి ఏంటంటే పైథాన్. నిజంగా సో పైథాన్ ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. అండ్ మనకి AI పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సో ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఎవరైతే వీటి వైపు వెళ్దాం, వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ పైథాన్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు పైథాన్ కి మించిన బెస్ట్ లాంగ్వేజ్ అన్నది ఇంకొకటి అయితే లేదు. ఎవరైతే AI అండ్ మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పైథాన్ నే ప్రిఫర్ చేయండి. ఓకేనా? అండ్ మన టాప్ 1 నా ఫేవరెట్ వన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ప్రపంచంలో ఏ
డెవలపర్ అడిగినా సరే వాడి ఫేవరెట్ లాంగ్వేజ్ ఏంటంటే మాక్సిమం అందరూ జావా స్క్రిప్ట్ అనే చెప్తారు. సో జావా స్క్రిప్ట్ తో మనం మొబైల్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు, వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు అనమాట. డిఎస్ఏ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇందాకే చెప్తున్నట్టు మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే తీసుకోండి, ఆ లాంగ్వేజ్ లో డిఎస్ఏ మాత్రం ఇన్ డెప్త్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. అప్పుడే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. నేను ప్రతి వీడియోలో చెప్పేదే డిఎస్ఏ మీకు ఎంత బాగా వస్తే మీకు అంత ప్యాకేజ్ వస్తుంది. ఓకేనా? సో డిఎస్ఏ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఇవన్నమాట టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీ డొమైన్ కి తగ్గ లాంగ్వేజ్ మీరైతే నేర్చుకోండి. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను దానిపైన వీడియోస్ కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ 5 లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఇలా చేస్తే మాత్రం మీరు పెద్ద పొరపాటు చేసినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తున్నందుకు ప్లీజ్ మీరు కొద్దిగా వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ కౌశిక్ లంతా సైనింగ్ ఆఫ్. బై బై.